ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 7th October 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మిమ్మల్ని కుంభీపాక నరకం నుండి వెలికి తీసేందుకు తండ్రి వచ్చారు. అందుకే పిల్లలైన మీరు తండ్రిని ఆహ్వానించారు. ప్రశ్న: పిల్లలైన మీరు చాలా గొప్ప శిల్పికారులు. ఎలా? మీ కర్తవ్య నిపుణత ఏది? జవాబు: పిల్లలైన మనం ఎంతో గొప్ప శిల్ప నైపుణ్యాన్ని చూపిస్తున్నాము. దీనివలన పూర్తి ప్రపంచమే కొత్తదిగా తయారవుతుంది. దీని కొరకు మనం ఇటుకలు, సున్నం, పార్లు మొదలైనవి ఉపయోగించాము. కానీ స్మృతి యాత్ర ద్వారా నూతన ప్రపంచాన్ని నిర్మిస్తున్నాము. మళ్ళీ మనమే స్వర్గానికి అధికారులుగా అవుతామనే సంతోషం ఉంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు మీ గ్రామాల నుండి బయలుదేరినప్పుడు మేము శివబాబా పాఠశాలకు వెళ్తున్నామని మీ బుద్ధిలో ఉంటుంది. అంతేకాని ఏ సాధు సత్పురుషుల దర్శనం కొరకు లేక శాస్త్రాలు మొదలైనవి వినేందుకు వెళ్తున్నామని భావించరు. శివబాబా వద్దకు వెళ్తున్నామని మీకు తెలుసు. శివుడు పైనే ఉంటారని ప్రపంచంలోని మనుషులు భావిస్తారు. స్మృతి చేయనప్పుడు వారు కనులు తెరుచుకొని కూర్చోరు. వారు కనులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు. వారి బుద్ధిలో వారు చూచిన శివలింగం ఉంటుంది. భలే, శివుని మందిరానికి వెళ్ళిన శివుని స్మృతి చేస్తున్న పైకి చూస్తారు, లేక మందిరం గుర్తుకొస్తుంది. చాలామంది కనులు మూసుకుని కూర్చుంటారు. ఒకవేళ దృష్టి ఏ నామరూపాలు వైపు వెళ్తే మా సాధన తెగిపోతుందని భావిస్తారు. శివబాబాను స్మృతి చేస్తూ ఉండేవారమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కొంతమంది కృష్ణుణ్ణి, కొంతమంది రాముని స్మృతి చేస్తారు. కొంతమంది తమ గురువును స్మృతి చేస్తారు. గురువు గారి చిన్న లాకెట్ చేసుకుని కూడా ధరిస్తారు. కొందరు గీతను కూడా చిన్న లాకెట్గా చేసుకుని ధరిస్తారు. భక్తి మార్గంలో అయితే అందరూ ఇలాగే ఉన్నారు. ఇంట్లో కూర్చుని కూడా స్మృతి చేస్తారు. స్మృతిలో యాత్రలు చేసేందుకు కూడా వెళ్తారు. ఇంట్లో చిత్రాలు ఉంచుకుని పూజించవచ్చు. కానీ భక్తి మార్గపు ఆచారం ప్రకారం జన్మ జన్మాంతరాల యాత్రలు చేస్తూ వచ్చారు. 4 ధామాల యాత్ర చేస్తారు. 4 ధామాలని ఎందుకంటారు? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని వైపులా తిరుగుతారు. భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు మొదట ఒక్కరినే భక్తి చేస్తారు. దానిని అవ్యభిచారి భక్తి అని అంటారు. సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు. భక్తి కూడా వ్యభిచారి భక్తి, అనగా అనేక మందిని స్మృతి చేస్తూ ఉంటారు. తమో ప్రధానమైన 5 తత్వాలతో తయారైన శరీరాన్ని కూడా పూజిస్తారు, అనగా తమో ప్రధానమైన భూత పూజలు చేస్తారు. కానీ ఈ మాటలు ఎవరూ అర్థం చేసుకోరు. భలే, ఇచ్చట కూర్చుని ఉన్న బుద్ధియోగం ఎక్కడో తిరుగుతూ వెతుకుతూ ఉంటుంది. ఇక్కడైతే శివబాబాను స్మృతి చేసేందుకు కనులు మూసుకుని కూర్చోరాదు. ఆ తండ్రి అత్యంత దూరదేశంలో ఉంటారని మీకు తెలుసు. వారు వచ్చి పిల్లలకు శ్రీమతం ఇస్తారు. శ్రీమతంను అనుసరిస్తేనే శ్రేష్టమైన దేవతలుగా అవుతారు. దేవతల రాజధాని పూర్తిగా స్థాపన అవుతూ ఉంది. మీరిక్కడ కూర్చుని మీ దేవీ దేవత రాజ్యంను స్థాపన చేస్తారు. ఇంతకుముందు అది ఎలా స్థాపన అవుతుందో మీకు తెలియదు. ఇప్పుడు మీకు వీరు తండ్రే కాక టీచరై చదివిస్తారు. అంతేకాక వెంట తీసుకెళ్ళి సద్గతినిస్తారని తెలుసు. ఆ గురువులు ఎవరికి సద్గతినివ్వలేరు. వీరు ఒక్కరే, తండ్రి, టీచర్, సద్గురు అని ఇక్కడ మీకు తెలిపించబడుతుంది. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. సద్గురు పాత ప్రపంచం నుండి నూతన ప్రపంచానికి తీసుకెళ్తారు. ఈ విషయాలన్నీ వృద్ధ మాతలు అర్థం చేసుకోలేరు. వారికి ముఖ్యమైన విషయం స్వయాన్ని ఆత్మగా భావించి శివబాబాను స్మృతి చేయాలి. మనము శివబాబా పిల్లలము. మనకు బాబా స్వర్గ వారసత్వంను ఇస్తారు. వృద్ధ మాతలకు
ఇలాంటి చిలక పలుకులతో అర్థం చేయించాలి. తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ప్రతి ఆత్మకు హక్కు ఉంది. మృత్యు మీ ముందే నిలిచి ఉంది. పాత ప్రపంచమే మళ్ళీ తప్పకుండా కొత్తదిగా అవుతుంది. కొత్త నుండి మళ్ళీ పాతదిగా అవుతుంది. కొత్త ఇల్లు కట్టేందుకు కొన్ని నెలలు చాలు. అది పాతదిగా అయ్యేందుకు 100 సంవత్సరాలు పడుతుంది. ఈ పాత ప్రపంచం సమాప్తమవుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు జరగబోవు యుద్ధం 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది. ఈ విషయాలను వృద్ధ మాతలు అర్థం చేసుకోలేరు. వారికి అర్థం చేయించటం బ్రాహ్మణీల కర్తవ్యం. వారికి ఒక్క మాట గుర్తుంటే చాలు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఆత్మలైన మీరు పరంధామంలో ఉండేవారు. అక్కడ శరీరాలు ధరించి పాత్రను అభినయించరు. ఆత్మ ఇక్కడ సుఖ దుఃఖాల పాత్ర చేస్తుంది. ముఖ్యమైన విషయం బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, సుఖధామంను స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసినందున పాపాలు సమాప్తమవుతాయి. మళ్ళీ స్వర్గంలోకి వస్తారు. ఇప్పుడెంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంత ఎక్కువగా పాపాలు సమాప్తమవుతాయి. వృద్ధ స్త్రీలు సత్సంగాలకు వెళ్ళి కథలు వినేందుకు అలవాటు పడ్డారు. వారికి క్షణక్షణం తండ్రి స్మృతిని పెంచాలి. పాఠశాలలో చదువు చెప్తారు, కానీ కథలు వినిపించరు. భక్తి మార్గంలో మీరు ఆ కథలు చాలా విన్నారు, కానీ దానివల్ల ఏ లాభం కలగలేదు. చీచీ ప్రపంచం నుండి నూతన ప్రపంచానికి వెళ్ళలేకపోయారు. మానవులకు రచయిత అయిన తండ్రి గురించి కానీ వారి రచన గురించి కానీ తెలియదు. నేతి నేతి అని అంటారు. మీకు కూడా ఇంతకుముందు తెలిసేది కాదు. ఇప్పుడు మీరు భక్తి మార్గం గురించి చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఇళ్లల్లో కూడా చాలామంది వద్ద విగ్రహాలు ఉంటాయి. అదే విగ్రహమే ఉంటుంది. కొంతమంది భర్తలు ఆ మూర్తిని ఇంట్లోనే పెట్టుకుని పూజించమని అంటూ ఉంటారు. బయటకు ఎదురు దెబ్బలు తినేందుకు ఎందుకు వెళ్తారు అని అంటారు. కానీ వారికి భావన ఉంటుంది, తీర్థయాత్రలకు వెళ్ళటం అనగా భక్తి మార్గంలో ఒకరినొకరు తీసుకోవటం, నష్టపోవటం అని ఇప్పుడు మీకు తెలుసు. మీరు అనేక మార్లు 84 జన్మల చక్రంలో తిరిగారు. సత్య త్రేతాయుగాల్లో ఏ యాత్రలు ఉండవు. అక్కడ మందిరాలు మొదలైనవేవి ఉండవు. ఈ యాత్రలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనే ఉంటాయి. జ్ఞాన మార్గంలో ఇవేవి ఉండవు. దానిని భక్తి అని అంటారు. జ్ఞానం ఇచ్చేవారు ఆ ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరు. జ్ఞానం ద్వారానే సద్గతి జరుగుతుంది. సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. శివబాబాను ఎవరు శ్రీ శ్రీ అని అనరు. వారికి బిరుదులు అవసరం లేదు. ఈ ప్రపంచంలోని వారు ఆడంబరం కావాలంటారు. వారిని శివబాబా అని అంటారు. బాబా, మేము పతితులయ్యాము, మీరు వచ్చి పావనం చేయండి అని మీరు పిలుస్తారు. భక్తి మార్గపు ఊబిలో గొంతు వరకు మునిగి చిక్కుకుని ఉన్నారు. చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్నారు. విషవాసన ఊబిలో పూర్తిగా చిక్కుకుంటారు. మెట్లు దిగుతూ దిగుతూ చిక్కుకుని పోయారు. ఈ విషయాలెవరికీ తెలియదు. చిక్కుకుపోయినప్పుడు బాబా మమ్మల్ని వెలికి తీయండి అని పిలుస్తారు. డ్రామానుసారంగా బాబా కూడా రావాల్సి వస్తుంది. బాబా చెప్తున్నారు, నేను వీరందరినీ ఊపి నుండి వెలుపలికి తీసేందుకు బంధింపబడి ఉన్నాను. దీనిని కుంభీపాక నరకం అని అంటారు. రౌరవ నరకం అని కూడా అంటారు. ఈ విషయాలన్నీ బాబా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వారికిది నరకం అని తెలియదు. తండ్రిని ఎలా ఆహ్వానిస్తున్నారో చూడండి. పెళ్ళిళ్ళు మొదలైన వాటికి ఆహ్వానిస్తారు. కానీ మీరు ఓ పతిత పావన బాబా, ఈ పతిత ప్రపంచం, రావణ ప్రపంచం, పాత ప్రపంచంలోకి రండి, మేము గొంతు వరకు కూరుకుని పోయాము అని పిలుస్తారు. తండ్రి తప్ప మరెవ్వరూ వెలుపలికి తీయలేరు. దూరదేశంలో ఉండు ఓ శివబాబా, ఇది రావణ దేశం. సర్వాత్మలు తమో ప్రధానంగా అయిపోయారు. వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తూ ఉంటారు. పతిత పావన సీతారాం అని బిగ్గరగా పాడుతూ ఉంటారు. అలాగని పాడేవారు పవిత్రంగా ఉంటారని కాదు.
ఈ ప్రపంచమే పతితంగా ఉంది, రావణ రాజ్యంగా ఉంది. ఇందులో మీరు చిక్కుకుని పోయారు. అందుకే బాబా మీరు వచ్చి ఈ కుంభీపాక నరకం నుండి వెలుగు తీయండి అని పిలిచారు. అందుకే తండ్రి వచ్చారు. వారు మీకెంత వినయ విధేయతలు గల సేవకుడు. పిల్లలైన మీరు ఈ డ్రామాలో అంతులేని దుఃఖంను అనుభవించారు. సమయం గడిచిపోతూ ఉంది. ఒక్క సెకండు మరొక సెకండుతో కలవదు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని లక్ష్మీనారాయణుల వలె తయారు చేస్తారు. మళ్ళీ మీరు అర్ధకల్పం రాజ్యం ప్రారంభమవుతుంది. మళ్ళీ మీరు అర్ధకల్పం రాజ్యం చేస్తారు. స్మృతి తెచ్చుకోండి. ఇప్పుడిక సమయం చాలా కొద్దిగా ఉంది. త్వరలో మృత్యులీల ప్రారంభమవుతుంది. మానవులు తికమక పడతారు. చాలా కొద్ది సమయంలోనే ఎన్నో మార్పులు జరుగుతాయి. చాలామంది పెద్ద శబ్దాలు విని గుండాగి మరణిస్తారు. ఎలా మరణిస్తారంటే వర్ణించలేము. ఎంతోమంది వృద్ధ మాతలు వచ్చారు. వారికి ఏమీ అర్థం కాదు. తీర్థస్థానాలకు వెళ్ళినట్లు ఒకరిని చూచి మరొకరు తయారై మేము కూడా వస్తామని బయలుదేరి వస్తారు. భక్తి మార్గంలోని తీర్థయాత్రలు అనగా క్రిందకు దిగటం, తమో ప్రధానంగా అవ్వటం అని ఇప్పుడు మీకు తెలుసు. మీది అందరికంటే పెద్ద యాత్ర. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి వెళ్తారు. అందువలన అందరికీ శివబాబా స్మృతి కలిగిస్తూ ఉండండి. శివబాబా పేరు గుర్తుందా అని అడుగుతూ ఉండండి. కొద్దిగా విన్నా స్వర్గంలోకి వస్తారు. ఆ ఫలం తప్పకుండా లభిస్తుంది. పోతే పదవి మాత్రం చదువు ద్వారానే లభిస్తుంది. అందులో చాలా తోడేళ్ళు వస్తాయి. అత్యంత ఉన్నతం మళ్ళీ అత్యంత నీచం. రెండిటికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఏర్పడుతుంది. ప్రధానమంత్రి ఎక్కడ, నౌకర్లు చాకర్లు ఎక్కడ? రాజధానిలో నెంబర్ వారుగా ఉంటారు. స్వర్గంలో కూడా రాజధాని ఉంటుంది. కానీ అక్కడ పాపాత్ములు, వికారులు, మురికివారు ఉండనే ఉండరు. అది నిర్వికారి ప్రపంచం. లక్ష్మీనారాయణులుగా తప్పకుండా అవుతామని మీరంటారు. మీరు చేతులెత్తటం చూచి ఈ వృద్ధ మాతలు మొదలైన వారు కూడా చేతులెత్తుతారు. కొంచెం కూడా అర్థం కాదు. అయినా తండ్రి వద్దకు వచ్చారంటే తప్పకుండా స్వర్గంలోకి వస్తారు. కానీ అందరూ ఈ లక్ష్మీనారాయణులు కావరు, ప్రజలుగా కూడా అవుతారు. తండ్రి చెప్తున్నారు, నేను పేదల పెన్నిధిని. బాబా పేదలను చూచి సంతోషిస్తారు. వారు ఎంత గొప్ప ధనవంతులైనా వారికంటే వీరు 21 జన్మలకు గొప్ప పదవి పొందుతారు. ఇది కూడా మంచిదే. వృద్ధ మాతలు వచ్చినప్పుడు వారిని చూసి తండ్రికి చాలా సంతోషం కలుగుతుంది. కృష్ణపూరిలోకి ఎలాగైనా వెళ్తారు కదా. ఇది రావణపురం. ఎవరు బాగా చదువుకుంటారో వారు కృష్ణుని కూడా ఒడిలో నిద్రపుచ్చుతారు. ప్రజలు లోపలకు రాలేరు. వారు ఎప్పుడో ఒక్కసారి దర్శించుకుంటారు. పోప్ కిటికీ వద్ద దర్శనం ఇచ్చినప్పుడు లక్షలాది మంది అక్కడ చేరి వారిని దర్శించుకుంటారు కదా. కానీ పోపును మనం ఎందుకు దర్శించుకుంటాము? సదా పవిత్రంగా ఉండేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు వచ్చి మమ్మల్ని పవిత్రంగా చేస్తున్నారు. విశ్వం అంతటిని సతో ప్రధానంగా చేస్తారు. అక్కడ ఈ 5 భూతాలు ఉండనే ఉండవు. 5 తత్వాలు కూడా సతో ప్రధానమైపోతాయి. మీకు దాసీలైపోతాయి. ఎప్పుడూ కూడా నష్టపరిచే ఇటువంటి వేసవి కాలం ఉండదు. 5 తత్వాలు కూడా నియమానుసారం నడుచుకుంటాయి. అకాల మృత్యు ఉండదు. ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్తారు. కావున మీ బుద్ధి నుండి నరకాన్ని తీసేయాలి. ఉదాహరణకి కొత్త ఇల్లు కట్టుకుంటే పాత ఇంటి నుండి బుద్ధి తొలగిపోతుంది. బుద్ధి కొత్త దాని వైపే వెళ్తుంది. అయితే ఇది అనంతమైన విషయం. కొత్త ప్రపంచం స్థాపన అవుతూ ఉంది. పాతది వినాశనం అవుతుంది. మీరు నూతన ప్రపంచమైన స్వర్గంను తయారు చేయవారు. మీరు చాలా మంచి శిల్పకారులు. మీ కొరకు మీరు స్వర్గంను తయారు చేసుకుంటున్నారు. ఎంతో మంచి గొప్ప శిల్పకారులు. స్మృతి యాత్ర ద్వారా నూతన ప్రపంచాన్ని అనగా స్వర్గాన్ని తయారు చేస్తారు. కొద్దిగా స్మృతి చేసిన స్వర్గంలోకి వచ్చేస్తారు. మీరు గుప్తంగా మీ స్వర్గంను తయారు చేసుకుంటున్నారు. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత స్వర్గంలో నివసిస్తామని మనకు తెలుసు. అటువంటి అనంతమైన తండ్రిని మర్చిపోరాదు. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు చదువుకుంటున్నారు. మీ రాజధానిని స్థాపన చేసేందుకు పురుషార్థం చేస్తున్నారు.
ఈ రావణ రాజధాని సమాప్తమవనున్నది. అందువలన ఆంతరికంలో ఎంతో సంతోషించాలి. ఈ స్వర్గాన్ని మనం అనేక మార్లు తయారు చేశాం. రాజ్య పదవి తీసుకున్నాం, మళ్ళీ పోగొట్టుకున్నాం. ఇది గుర్తుకొచ్చిన చాలా మంచిది. మనం స్వర్గానికి అధికారులుగా ఉండేవారం. ఆ తండ్రి మనల్ని అలా తయారు చేశారు. తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు భస్మం అవుతాయి. ఎంతో సులభంగా మీరు స్వర్గస్థాపన చేస్తున్నారు. పాత ప్రపంచ వినాశనం కొరకు ఎన్నో వస్తువులు కనుగొంటూ ఉంటారు. ప్రాకృతిక ఆపదలు, మిసైల్స్ మొదలైన వాటి ద్వారా పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. మీకు శ్రేష్ఠ మతంనిచ్చి శ్రేష్టమైన స్వర్గాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. మీరు ఈ స్వర్గంను అనేక మార్లు స్థాపన చేశారు. అందువలన బుద్ధిలో గుర్తుంచుకోవాలి. అనేక మార్లు రాజ్యంను పొంది మళ్ళీ పోగొట్టుకున్నారు. బుద్ధిలో ఈ ఆలోచన జరుగుతూ ఉండాలి. ఒకరికొకరు కూడా ఈ మాటలు వినిపించుకుంటూ ఉండండి. ప్రాపంచిక విషయాలలో సమయాన్ని పోగొట్టుకోరాదు. తండ్రిని స్మృతి చేయండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. ఇచ్చట పిల్లలు బాగా శ్రద్ధగా విని నెమరువేయాలి. బాబా ఏం వినిపించినా దాన్ని బాగా స్మరణ చేయాలి. శివబాబాను వారసత్వంను తప్పకుండా స్మృతి చేయాలి. తండ్రి అరిచేతిలో వైకుంఠాన్ని తీసుకుని వచ్చారు. దాని కొరకు పవిత్రంగా కూడా అవ్వాలి. పవిత్రంగా అవ్వకుంటే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. చాలా తక్కువ పదవిని పొందుకుంటారు. స్వర్గంలో ఉన్నత పదవి పొందాలి అంటే బాగా ధారణ చేయాలి. తండ్రి చాలా సులభ మార్గంను తెలుపుతున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి వినిపించిన దాన్ని బాగా విని తర్వాత నెమరువేయాలి. ప్రాపంచిక విషయాల్లో మీ సమయాన్ని పోగొట్టుకోరాదు. సెకండ్ పాయింట్, తండ్రి స్మృతిలో కళ్ళు మూసుకుని కూర్చోరాదు. శ్రీకృష్ణుని రాజధానిలోకి వచ్చేందుకు చాలా బాగా చదువుకోవాలి. వరదానము: మనసు బుద్ధిని జంజాటాల నుండి తొలగించి మిలన మహోత్సవాన్ని జరుపుకునే జమేలా ముక్త్ భవ. కొంతమంది పిల్లలు ఈ జంజాటం పూర్తయితే మా స్థితి లేక సేవ బాగుంటుంది అని అనుకుంటారు. కానీ జంజాటాలు పర్వతాల్లాంటివి. పర్వతం పక్కకి తొలగిపోదు, కానీ జంజాటం ఎక్కడుందో అక్కడి నుండి మీ మనసు బుద్ధిని తొలగిస్తే లేక ఎగిరే కళ ద్వారా జంజాటం అనే పర్వతం కంటే పైకి వెళ్ళిపోతే ఆ పర్వతం కూడా మీకు సహజమని అనుభవం అవుతుంది. జంజాటాల ప్రపంచంలో జంజాటాలు రానే వస్తాయి. మీరు ముక్తంగా ఉంటే బాబాతో మిలన మహోత్సవం జరుపుకోగలరు. స్లోగన్: ఈ అనంతమైన నాటకంలో హీరో పాత్రను అభినయించేవారే హీరో పాత్రధారులు. అచ్చా, ఓం శాంతి.